బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని 3 మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 4న ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 12:30 చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. గతంలో పార్టీల మధ్య ఉద్రిక్తతలు, గొడవల కారణంగా ఈ ఎన్నికలు 2 సార్లు వాయిదా పడ్డాయి. ఇప్పుడు హైకోర్టు సూచనల మేరకు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలో ఏప్రిల్ 4న ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ మళ్ళీ గాడిలో పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఎట్టకేలకు ఖానాపూర్, కేతనపల్లి వంటి వాటిల్లో మరి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? రైతు లక్ష్మీ, రాష్ట్రంలో 3 మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా మార్గం సుగమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నది. ఇక మొత్తంగా ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు సంబంధించి కూడా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 12:30కు చైర్మన్ ఎన్నిక నిర్వహించున్నారు. ఇక గతంలో పార్టీల మధ్య ఉద్రిక్తలు కావచ్చు, అక్కడ ఉన్న ఇతర కారణాల వల్ల కూడా ఎన్నికలు వాయిదా పడ్డ నేపథ్యం కావచ్చు. ఇక మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా 2 సార్లు పార్టీ నేతల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కూడా వాయిదా పడ్డాయి. ఇక ఇప్పుడు హైకోర్టు సూచన మేరకు ఇక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతా ఉన్నది. ఇక రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, అలాగే కేతనపల్లి, ఖానాపూర్, ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్కి సంబంధించి కూడా 3 మున్సిపాలిటీలో ఏప్రిల్ 4వ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇందుకు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యం అయితే కావచ్చు. మొత్తంగా గత 2 దఫాలుగా కూడా ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా వాయిదా పడ్డ నేపథ్యం అయితే ఉంది. మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లి, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 12:30కు నిర్వహించడం. ఎందుకంటే ఇప్పటికే అక్కడ గడువు ముగుస్తున్న నేపథ్యం. దీనిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కావచ్చు త్వరగా ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు కూడా ఈ అంశంపైన కూడా త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కూడా ఎన్నికల కమిషన్కి ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతివ్యూహాలు రచిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం వంటి కీలక మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహంతో ముందుకెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే క్యాంపు రాజకీయాలు కూడా తెరలేపుతా ఉన్నాయి. క్యాంపు రాజకీయాలకు సంబంధించి కొంతమంది కౌన్సిలర్లకు సంబంధించి కూడా క్యాంపుకు తరలిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక స్థానికంగా
కలెక్టర్లు కావచ్చు, పోలీసు అధికారులకు సంబంధించి కావచ్చు, భద్రతాపరమైన అంశాలకు సంబంధించి, ఎందుకంటే 2 సార్లు వాయిదా పడ్డాయి. పార్టీ నేతల మధ్య ఉద్రిక్తలు కావచ్చు, పార్టీల మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అక్కడ 3 మున్సిపాలిటీలు 144 సెక్షన్ అమలు చేస్తూ ప్రతి క్షణం నిఘా ఉంచాలంటూ కూడా అన్ని శాఖలను కూడా పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని కూడా పోలీసులకు సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఆదేశాలు వెళ్ళిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్థుల పేరు కూడా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే పకడ్బందీగా ఎన్నికలు ఏప్రిల్ 4వ తేదీన 11 గంటలకు సంబంధించి కూడా కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఏప్రిల్ 4వ తేదీ 12 తర్వాత ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత వెంటనే చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించిన ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. కాబట్టి ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ 4వ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, అన్ని శాఖ అధికారులకు సంబంధించి కూడా టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఎన్నిక నిర్వహించేందుకు వాటికి ఏర్పాట్లు కావచ్చు, అన్ని సంబంధించిన శాంతి భద్రతల సంబంధించిన ఎలాంటి ఆఘాతం కలగకుండా కూడా పోలీస్ శాఖ నుంచి కావచ్చు, సీసీ కెమెరా బిగింపు కావచ్చు, కమాండ్ కంట్రోల్ అటాచ్తో పాటుగా ఈ ఎన్నికలు 4వ తేదీన జరగబోతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.